మాటలతో వివరింపలేని చెప్పసఖ్యము కాని ఆయన వరమును కూర్చి దేవునికి స్తోత్రము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:15. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదము మరియు సంతోషం గురించి వ్రాస్తున్నప్పుడు, దేవుడు తన కుమారుడైన యేసయ్యను మనకు ఇచ్చిన విషయమును గురించి ఆలోచించి అతని మాటల్లో చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అంటున్నాడు. యేసయ్య దేవుని పరిపూర్ణమైన వర్ణించలేని బహుమతి. లోకమునకు ఇప్పటి వరకు ఇవ్వబడిన వాటిల్లో ఆయన అత్యంత అద్భుతమైన బహుమతి. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి ఆయన తన కుమారుడైన యేసయ్యను ఈ లోకమునకు ఇచ్చారు. తద్వారా మనం నిత్య జీవమును పొందగలమని కోరుకున్నారు. యేసయ్య ఈ లోకరక్షకుడు. తనను విశ్వసించే ప్రతి వ్యక్తికి బేషరతుగా ప్రేమను, అంతులేని నిరీక్షణను మరియు నిత్య జీవముతో కూడిన వాగ్దానములన్నీ తెచ్చారు. మరియు అద్భుతమైన విషయం ఏంటంటే, మనము ఈ బహుమతిని మన హృదయాలలో అందుకోవడమే కాదు, సంవత్సరంలో ప్రతిరోజు ఇతరులతో పంచుకోగలుగుతున్నాము. దేవా దీవించుము. ఆమేన్.